ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన ఉద్యోగాన్వేషణ సానుకూలంగా ఉంటుంది. ఈ రకంగా మీరు మంచి పనుల కోసం ధనాన్ని, సమయాన్ని, మీ ప్రతిభను వెచ్చించి సంతోషిస్తారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో ఇంటా బయట కూడా కొన్ని కార్యక్రమాలు సజావుగా జరుపుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యయములో గురు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కొంతమంది మనుషులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా అవకాశం ఉంది. ద్వితీయంలో కేతు వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అశాంతి కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. లాభములో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. జన్మరాశిలో కేతువు నిరాశని కలిగిస్తుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. అనుకోకుండా ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, రహస్య జీవనం కానీ గడపాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కష్టానికి, ప్రతిభకు తగినటువంటి ఫలితము, గుర్తింపు లభిస్తుంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుంచి మంచి సహకారాన్ని కూడా అందుకుంటారు. షష్టములో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు లాభసాటిగా ఉంటుంది. ధైర్యంగా చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతాయి. సప్తములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశను కలిగించే సంఘటనలు, మనసుకు బాధ కలిగేటువంటి సంఘటనలు ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పవు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.